Proverbs chapter 2. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అచ్చా, ఇక్కడ 4 ఉన్నాయి చూడండి, గుర్తుపెట్టుకోండి. జ్ఞానము నీ హృదయములో ఉంటుంది, తెలివి నీకు గ్రాండ్, మనోహరం అంటే ఒక గ్లోరీ లాగా. మనోహరం, తెలివి, జ్ఞానం వస్తుంది, తెలివి మనోహరంగా. ఎప్పుడు నువ్వు యథార్థంగా ఉండి దేవుణ్ణి ప్రేమిస్తే జ్ఞానము నీ హృదయంలో ఉంటుంది. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన గుర్తు, మనం దాన్ని ఐడెంటిఫై చేయడం. వివేచన నీకు కావలి కాస్తాడు, వాచ్మెన్గా. ఆ వివేచన ఎప్పుడైతే దేవుని నీలో వస్తాడో జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది. వివేచన నీకు హెల్ప్ అనమాట. ఒక వాచ్మెన్ లాగా ఎవరు రాని లోపలికి. నీకు వివేచన ఉందనుకో గేట్ బంద్ ఉంటుంది, ఇష్టం వచ్చిన వాళ్ళు రానికి లేదు, సేఫ్గా ఉంటావు, ఎవ్వరు రారు లోపలికి. ఆ వివేచన ఉంటే నీ లైఫ్ కాపాడబడుతుంది, నీ జీవితం బ్లెస్ అవుతుంది. వేస్ట్ అడ్డమైన వాళ్ళు రారు జీవితంలో, టెంప్టేషన్స్ రావు, బయటనే ఉంటాయి టెంప్టేషన్స్. ఎందుకు? నువ్వు ప్రేమిస్తున్నావు, దేవుని జ్ఞానం నీకుంది. జ్ఞానం ఉంటే కరెక్ట్ బుద్ధి ఉంటుంది నీకు. ఆ కరెక్ట్ బుద్ధి ఉంటే వివేచన అంటే అది చేయాలనా వద్దా, వాడిని కలవాలనా వద్దా, వివేచన దేవుడు చూపిస్తాడు. ఆ వివేచన ఉంటే వాచ్మెన్ లెక్క వివేచన నీ జీవితాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ వివేచన రెవల్యూషన్. వివేచన నీకు కావలి కాయును. కావలి కాస్తుందంట వివేచన. అది దుష్టుల మార్గము నుండి, అది దుష్టుల మార్గము, దుష్టత్వము, దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి. మూర్ఖంగా మాట్లాడువారు, మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు చేతిలో, మూర్ఖులుగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షిస్తుందట. తర్వాత అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించుదురు. కీడు చేయడము చాలా సంతోషం అట. కీడు చేయాలంటే చాలా సంతోషం. మూర్ఖత్వం ఉన్నప్పుడు కీడు చేస్తారు. నెక్స్ట్, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. హ్యాపీగా ఏం కొట్లాడుకుంటారా, కొట్టరా ఇంకా కొట్టరా అని గ్యాంగ్ ఉంటుంది. కొంతమంది గ్యాంగ్ ఏం చేస్తారు, కొట్టరా కిందికి వెళ్ళి కొట్టాడు. వాడు ఇంకో గ్యాంగ్ ఉంటాడు, వాడిని ఇట్లా కొట్టరా అట్లా కొట్టాడు. ఇద్దరు కొట్లాడుకుంటుంటే మనం మూర్ఖులం ఎంకరేజ్ చేస్తుంటాం. కొట్రా అది దాన్ని జుట్టు పట్టుకో జుట్టు ఇక్కడ పట్టు, అట్లా. అవి మూర్ఖత్వాలు అవన్నీ, గ్యాంగ్స్. నెక్స్ట్, వారు నడుచుకుని త్రోవలు వంకరవి, వారు కుటిలవర్తనులు, మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. ఈ జ్ఞానము, బుద్ధి, వివేచన, దేవుని భయము పోతుంది చూడు, ఆ అడ్డమైనతో రక్షిస్తుందట. ఇప్పుడు వాని ఇల్లు ఇక్కడ లేదు కదా, వాడు బండి 7 కిలో తెస్తుండు కదా. 7 కిలో తెచ్చినప్పుడు ఆడికైనా శబ్దం రావాలి కదా, పెద్ద శబ్దం రావాలి కదా. అది ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచి అక్కడ వరకే అందుకు సౌండ్ వచ్చింది. మళ్ళీ అటు తర్వాత సౌండ్ లేదు కదా, అవునా కదా? అడమైన వాళ్ళు చూస్తున్నారా? ఆ జ్ఞానము, బుద్ధి, వివేచన, దేవుని భయము కాపాడుతుందంట మనల్లో. అట్లా సొంటలతోని కాపాడుతుంది. दो दिन का मेला, 2 दिन का मेला, 2 दिन का मेला, 2 दिन का मेला, 2 दिन का मेला,
पत्थर लगे तो टूट जाए जिंदगी 2 दिन का అవన్నీ అడ్డమైనవి ఓన్లీ 2 days ఏంటి 2 days అంటే ఎగ్జాక్ట్ 2 days ఉండదు వారమో 10 రోజులో ఖతం అయిపోతుంది అంతే షోకులు పడతారంట చూడు ఎక్స్ట్రాలు చేస్తారు అంతే ఆడు దమ్మిడికి పనికిరాడు ఆయన దగ్గర పైసలు లేవు వాళ్ళ అమ్మయో వాళ్ళ నాయనయో దొంగతనం చేసుకొని ఇంట్లోకి వెళ్ళి ఎవరిదో దొంగతనం చేసుకొని బంగారం చైన్ తీసుకుపోయి గిరివి పెట్టి పైసలు తీసుకొని మసాజ్ చేస్తారు నిన్ను తీసుకుపోతారు కూర్చోబెట్టుకో నువ్వు ఫుల్ కూర్చొని 2 दिन का మేళా మేళా అంటే సంత అందరు చూస్తారు నిన్ను చూస్తారు అందరు ఏం పోతుందిరా 2 రోజులే 3వ రోజు గండిపేటలో పడి చేస్తారు లేదనంటే 7 పోయి చేస్తారు అర్థమవుతుందా అది కావద్దంటే ఏం కావాలి నీకు దేవుని భయము జ్ఞానము నాలెడ్జ్ వివేచన ప్రత్యక్షత అర్థమైందా మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును ఏంట్రా ఏం చేస్తారు మా సిస్టర్ లాగానే ఉన్నావు నువ్వు ఎంత మంచిగా మా సిస్టర్ కూడా అట్లనే ఉంటుంది మా సిస్టర్ కూడా నీ లెక్కనే జడేస్తుంది పరాయి పురుషుడు ఎట్లా మాట్లాడుతారంట మృదువుగా అబ్బా ఎంత మంచి సౌండ్ వస్తుంది అంటే నేనేమి అమ్మ నన్ను సిస్టర్ అన్నాడా మా అన్న కూడా నీలాగానే ఉంటాడు ఎంత మంచిగా ఉంటాడు ఏమవుతుంది అది సిస్టర్ పోయి అన్న పోయి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఐ లవ్ యూ ఆడికి వస్తుంది సిస్టరా కాదు అవసరం లేదు మనకు ఎక్స్ట్రా నీ సిస్టర్ ఉంటే నీ ఇంట్లో పోయి నీ సిస్టర్తో మాట్లాడు పరస్త్రీతో ఎందుకు మాట్లాడతావు పర పురుషునితో ఎందుకు మాట్లాడతావు చాలా జాగ్రత్తగా మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును మృదువుగా మాట్లాడే స్త్రీ పురుషునితో జ్ఞానము బుద్ధి వివేచన దేవుని భయము నిన్ను రక్షిస్తుంది అట్లాంటి డేంజర్ టెంప్టేషన్స్ డర్టీ ఈవిల్ బ్యాడ్ చాక్లెట్స్ క్లిప్స్ గిఫ్ట్స్ సెంట్ బాటిల్స్ అర్థమవుతుందా అవిటితో అన్నిటితోని కాపాడుతుంది నెక్స్ట్ స్త్రీ తన యవనకాలపు ప్రియుణ్ణి విడుచున్నది తన దేవుని నిబంధనను మరచున్నది దేవుని నిబంధన ఫినిష్ మర్చిపోతారంట దేవుని భయం దేవుని ప్రామిస్ నువ్వేం చేసినావు ప్రభువా నేను చచ్చిపోతే కూడా నేను వదిలేను ప్రభువా నీతోనే ఉంటా ప్రభువా నా తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా మర్చిపోతారంట అవన్నీ వర్షిప్లో ఫుల్ ఏడ్చి ప్రార్థన చేసి దేవునికి ఇచ్చిన నిబంధన మర్చిపోతారంట మర్చిపోకండి దేవుని నిబంధనలు మర్చిపోతే అయిపోయా దాని ఇల్లు మృత్యువునకు దారి తీయును ఏడిపోతుందంట దారి నువ్వు నిబంధన మర్చిపోతే ఆ దారి పాతాళం మృత్యు చచ్చిపోతావంట దాని యొద్దకు పోవు వారిలో ఎవ్వరును తిరిగి రారు ఆ దారిలో పోయిర్రంటే ఎవరు తిరిగి రాడంట యూటర్న్ ఉండదంట దానికి ఆ దారిలో పోయిర్రంటే నో యూటర్న్ నో ఎగ్జిట్ డైరెక్ట్ ఫినిష్ ఆ దారిలో పోతే ఏ దారిలా రా అక్క ఆ దారిలా అర్థమైందా జీవ మార్గములు వారికి దక్కవు జీవం దక్కదు మంచి మార్గము తగ్గదు వాళ్ళకు తగ్గదు
నా మాటలు వినిన ఎడల నా మాట దేవుని మాట వింటే యథార్థవంతులు దేశమందు నివసించుదురు. యథార్థవంతులు దేశంలో నివసించి పరిపాలిస్తారట. ఆ మూర్ఖులు తవ్వబోయి గోతులు పడతారు. యథార్థవంతులు పరిపాలిస్తారు. నెక్స్ట్, భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమగుదురు. నిర్మూలము, నిబంధనను మర్చిపోయిన వాళ్ళు, భక్తిహీనులు, మృదువుగా మంచిగా స్వీట్గా మాట్లాడే వాళ్ళందరూ దేశంలో భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమగుదురు. నశించిపోతారు, నిర్మూలమైపోతారు. విశ్వాసఘాతకులు యథార్థవంతులు మాత్రం ఉంటారు. భక్తిహీనులు నిర్మూలమైపోయేసి విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. ఏమైతారంట? పొలంలో నారేస్తారా? ఆ నారులో మధ్యలో ఏమన్నా రోజ్ పువ్వు వస్తే పెడతారు, అట్లనే దాన్ని కూడా తీసేస్తారు. కలిపేస్తే దాంట్లో గడ్డి వచ్చింది, ఈ చెట్టు వచ్చింది, ఆ చెట్టు వచ్చింది, పెరికేస్తారట. జాగ్రత్తగా, దేవుడు పెరికిననుకో ఫినిష్. ఇవి మరి దేవుడు ఎందుకు చెప్తున్నంటే మీరు శోధన చాలామందికి రాబోతుంది. మిమ్మల్ని యథార్థవంతుల నుండి మూర్ఖత్వంకి దారి అట్లా అట్రాక్షన్ చేసి పక్కన తీసుకుపోవాలని సాతానుడు ప్లాన్ చేస్తున్నాడు. అది కాకుండా చూసుకోండి.